ఆగమ్మా 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 ఆగమ్మా. ఏయ్! మధు ఏమైంది నాన్న? ఏం లేదమ్మా, సడన్ గా వచ్చేసాడు. జాగ్రత్త నాన్న. అలాగే అమ్మా. ఏంటమ్మా ఇంకా ఈ తాళిబొట్టు తీసేయాలనే ఆలోచనతోనే ఉన్నావా? భారతమ్మ బిడ్డ నిశ్చితార్థం అంటే పెద్దమ్మాయి నిశ్చితార్థం అని వచ్చాను. కానీ నీకు కూడా నిశ్చితార్థం జరుగుతుందని చెప్తుంటే ఏం జరుగుతుందో అర్థం కావట్లేదమ్మా. ఆ రోజు తాళిబొట్టు గురించి నేను చెప్పిన మాటలు విని ఆ తాళిబొట్టు విలువ తెలుసుకుని పరిస్థితులన్నీ చక్కబెట్టుకుంటావనుకున్నానమ్మా. కాని ఇంకా ఆ తాళి ఎలా తీసేయాలని ఆలోచిస్తున్నావు. ఆ మూడు ముళ్లకున్న బలమేంటో, పసుపు కుంకాల పవిత్రతేంటో నీకు తెలియటం లేదమ్మా. ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని పుణ్యస్త్రీ కాలేరమ్మా. దాన్ని కాదనుకుంటే అంతకన్నా అరిష్టం ఇంకోటుండదు. అది నీకు, నీ మెళ్ళో తాళి కట్టిన వాడికి ఎవరికీ మంచిది కాదు. నువ్వు ఏదైతే మంచి జరగాలని ఈ తాళిని తీసేస్తున్నావో, తీసేస్తే అంతకన్నా చెడే ఎక్కువగా జరుగుతుందమ్మా. జరగబోయే నష్టాన్ని కలలో కూడా ఊహించలేవు. భగవంతుడా, ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? తీస్తే కీడు జరుగుతుందని మీరు అంటున్నారు, కానీ ఈ తాళిబొట్టు కట్టిన పరిస్థితి వేరమ్మా. ఎప్పుడు దీన్ని ఉంచుకునే పరిస్థితి లేదు. అనుకోకుండా పట్ట తాళిని ఉంచుకోవాలనుకుంటే అక్కడ ఇంకో అమ్మాయి ఆశలు ఆవిరైపోతాయి. ప్రశాంతంగా ఉన్న కుటుంబంలో గొడవలు జరుగుతాయి. ఏమైనా కాని ఇది మాత్రం పరిష్కారం కాదమ్మా. మృదులం తీసుకురావడానికి వసంత వెళ్ళింది, ఇంకా రాలేదేంటి? తరుణ్, అమ్మా టైం అవుతోంది, వెళ్ళి మృదులను పిలుచుకురా. అలాగేనమ్మా. ఆడదాని మెళ్ళో ఒకసారి మూడు ముళ్ళు పడ్డాక మట్టిలో కలిసిపోయేంతవరకు మెళ్ళో ఉండాల్సిందే. ఆ కట్టినవాడితో జీవితం పంచుకోవాల్సిందే. అమ్మా, లేడు అనుకోమన్నందుకే ఎంత కంగారు పడిపోతున్నావు? నువ్వు తాళి నిజంగా తీసేస్తే దానర్థం దాన్ని కట్టినవాడు శాశ్వతంగా లేకపోవడమేనమ్మా. సమస్యలేవైనా సరే పోరాడు, పరిష్కరించడానికి ప్రయత్నించు. అంతేకాని ఆ తాళిని కట్టిన చెయ్యిని మాత్రం జీవితాంతం వదలద్దమ్మా. మృదులా, ఇక్కడున్నావా? టైం అవుతోందని అమ్మ కంగారు పడుతోంది, రా వెళ్దాం. హలో, చెప్పు బావా. ఎక్కడున్నావు తరుణ్? సడన్ గా వెళ్ళిపోయావేంటి? ఇంటి దగ్గర చిన్న పనుండి వచ్చాను బావా. మీరు వెళ్ళిపోయారా? ఆన్ ద వే తరుణ్. చిన్న యాక్సిడెంట్, లేదంటే ఈ పాటికి వెళ్ళిపోయిండేవాళ్ళం. యాక్సిడెంటా? ఏమైంది? ఎవరికేం కాలేదు కదా? తరుణ్, ఎందుకలా అరుస్తాం? అత్తయ్య వాళ్ళు వింటే కంగారు పడతారు. జస్ట్ మిస్ అయింది, ఎవరికేం కాలేదు. సరే, మీరు తొందరగా వచ్చేసేయండి. సరే బావా. యాక్సిడెంటా? ఎవరికన్నా? మధుబాబు వాళ్ళకి. కంగారేం లేదు, అదృష్టం బాగుండి మిస్ అయింది, ఎవరికేం కాలేదంట.
చూసావా తల్లి, అర్థమైంది కదా. సరే, టైం అవుతుంది, రా వెళ్దాం. ఏమండి, ఆ? ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి కదా? ఎక్కడా ఏ లోటు రాదు బ్రాహ్మణి. అన్ని ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. బ్రాహ్మణి, వచ్చిన వాళ్ళందరూ నిశ్చితార్థానికే పెళ్లి రేంజ్లో ఏర్పాట్లు చేశామంటున్నారు. నా ఇద్దరు బిడ్డల నిశ్చితార్థం అన్నయ్య. ఈ మాత్రం ఏర్పాట్లు లేకపోతే ఎలా? నిజమేనమ్మా. అసలు ఈ అదృష్టం అంతా నా ఇద్దరు బిడ్డలదే. ఇన్నాళ్ళు ఈ అన్నయ్య మీద చూపించిన ప్రేమాభిమానాలు నా బిడ్డల మీద కూడా చూపించి నీ ఇంటి కోడళ్ళని చేసుకుంటున్నావు. చాలా సంతోషంగా ఉందమ్మా. ఇంకా పెళ్ళవ్వాలి కదన్నయ్య. సరియు తరుణ్ల నిశ్చితార్థం జరిగి కూడా చాలా రోజులైపోయింది కదా, అందుకే తొందరగా పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తే బావుంటుంది. అలాగే కోమలే, నిశ్చితార్థం అయిన వెంటనే ముందు మృదుల గౌరవుల పెళ్లి చేసి తర్వాత 10 రోజులు అటు ఇటుగా మిగిలిన జంటల పెళ్లిళ్లు కూడా చేసేద్దాం. అదేంటొదినా, 3 జంటల పెళ్లిళ్ళు ఒకేసారి చేద్దామన్నారు కదా. అనుకున్నాం, కానీ గౌరవ్ వచ్చి చాలా రోజులైంది. అక్కడ బిజినెస్ కూడా చూసుకోవాలి కదా. అందుకే ముందు వాళ్ళ పెళ్లి చేసి పంపించేద్దాం. మంచిదక్క. జరగని పెళ్లి ఎప్పుడు ప్లాన్ చేసుకుంటే ఏంటి, అసలు ఈ నిశ్చితార్థమే జరగదు. నా చేతికి డబ్బులు రాకుండా నా బిడ్డకి నిశ్చితార్థం జరగటమా? జరగటానికి లేదు. ఆ పిల్ల నన్ను కట్టేసింది గాని లేకపోతే ఈ పాటికే పైసలు వసూలు చేసేటోటిని కాదేటే. అయినా ఆ పిల్ల నా బిడ్డకు పెళ్ళయిందని అడుగుతుందేటి అంటే ఈ మ్యాటర్కి చాలా వాల్యూ ఉందన్నమాట. అయితే 30 లక్షలు కాదు, అల్లుడు బాబుని 50 లక్షలు అడగాల. నిశ్చితార్థానికి ముందే ఎలాగోలా పైసలు లాక్కోవాలా. ఓ అత్త, ఏంది కళ్ళల్లోంచి నీళ్ళొస్తున్నాయి? ఏదో అప్పగింతలిస్తున్నట్టు. అయినా అప్పగింతలకైనా మా మేడవాలి గాని నువ్వెందుకు ఏడుస్తున్నావత్తా? కన్నీళ్లు కాదే, ఆనంద భాష్పాలు. నాకు నా వదిన చేతుల మీదుగా జరగాల్సిన ఈ ముచ్చటకి నేను దూరమయ్యాను. ఇప్పుడు నా పిల్లల సరదాలన్నీ నా చేతుల మీదుగా జరుగుతుంటే సంతోషంతో కన్నీళ్లు ఆగడం లేదు. వదినా, నా పిల్లలు ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నారో, నీ ఇంటి కోడళ్ళవుతున్నారో. తీసుకో. బ్రాహ్మణి, దిష్టిది. పైసలు వచ్చినాయి కదా, బీట్ మార్చుండ్రి. అత్త రా. అయ్యో,
ఏమైంది? ఏవైందా? ఒకసారి ఫ్లెక్సీలు చూడండి పెద్దమ్మా. ఏంటి పెద్దమ్మా, మధు అన్నయ్యతో మృదులకి, గౌరవ్తో మానసికి నిశ్చితార్థం చేస్తున్నారా? సరయు, నేను అనటం కాదు పెద్దమ్మా, ఇది చూసిన వాళ్ళెవరైనా అదే అనుకుంటారు. పంతులకి కూడా ఇవే పేర్లు ఇచ్చారేమో చెక్ చేయాలి. లేకపోతే మధు చేత మృదులకి, గౌరవ్ చేత మానసికి ఉంగరాలు తొడిగిస్తాడు. ఆపు సరయు, ఆపు సరయు, ఆపు సరయు, ఆపు సరయు. అదన్న దాంట్లో తప్పే ఉందక్క. ఈ బోర్డులు చూసి ఎవరైనా అలాగే అనుకుంటారు కదా. అసలు పొరపాటునే రాశారు, ఎవరైనా కావాలని రాయించారు. కావాలని ఎవరు రాయిస్తారత్తా? అసలు ఎందుకు ఇట్లా రాయిస్తారు? ముందు రాసిన వాళ్ళని పిలిపించండి. ఎవడయ్యా ఇక్కడ ఆర్గనైజర్? బ్రాహ్మణి, ఆవేశపడకు, పిలుద్దాం, సరిచేస్తారు. హే, ఆర్గనైజర్ని పిలవండి. సార్ చెప్పండి. అమ్మా, మత్తిగాని పోయిందా నీకు? ఎవరి పేరు పక్కన ఎవరి పేరు రాసావు? కళ్ళు నెత్తిన పెట్టుకొని పనిచేస్తున్నావా? నిన్ను రమణి ఆగమ్మా. ఏంటయ్యా, ఎవరితో ఎవరికి నిశ్చితార్థం జరుగుతుందో క్లియర్గా చెప్పాం కదా, ఇలా మార్చివేస్తే ఎలా? తప్పైపోయింది సార్. మా కుర్రోళ్ళేదో పొరపాటున. మీ కుర్రాళ్ళు పొరపాటు చేస్తే నువ్వేం చేస్తున్నావు? గాడిదలు కాస్తున్నావా? మధు, మానసి, గౌరవ్, మృదుల అని 1,00,000 సార్లు చెప్పుంటాను. అయినా ఫ్లెక్సీ సరిగ్గా పెట్టించలేని వాడివి ఇంత పెద్ద ఫంక్షన్ ఎలా ఆర్గనైజ్ చేస్తావు? చిన్న పొరపాటే కదా, సరిచేస్తే అయిపోతుంది. వదిలే వదినా. ఏంటొదినా వదిలేసేది? చిన్న పొరపాటా ఇది? నా కొడుకు పేరు పక్కన మృదుల పేరా? గౌరవ్ పేరు పక్కన నా మేనకోడలి పేరా? కళ్ళలో కూడా ఊహించలేనిది కళ్ళ ముందు కనిపించేలా చేస్తే ఎలా ఉంటుంది? శకునం బాగుంది. ఖచ్చితంగా ఈ నిశ్చితార్థం జరగదు. నా బిడ్డల నిశ్చితార్థాలు ఎవ్వరూ వేలెత్తి చూపకుండా పర్ఫెక్ట్ గా జరగాలని 1కి 10 సార్లు అన్ని చెక్ చేసుకుని మరీ అరేంజ్ చేసుకుంటే ఎంట్రన్స్ లోనే మొత్తం అప్సెట్ చేశాడు. ఇప్పటికే ఎంతమంది చూసి ఏమనుకున్నారు? బ్రాహ్మణి, చేసింది పెద్ద తప్పే, కానీ ఏం చేస్తాం, జరిగిపోయింది కదా. మిగతా కార్యక్రమాల్లో ఏ పొరపాటు జరగకుండా జాగ్రత్త పడదాం, సరేనా? ఇంకా చూస్తావేంటయ్యా, ముందు ఆ పేర్లు మార్పించు. అలాగే సార్.
చెప్పిందంతా గుర్తుంది కదా? గుర్తుంది మేడం. ఫోటోలు చూపించినా సరే అంత తేలిగ్గా నమ్మరు. నువ్వు కట్టిన తాళి మెడలో ఉందని చెప్పు చాలు. అలాగే మేడం. వాళ్ళు కొట్టినా చంపినా సరే నా పేరు మాత్రం బయటికి రాకూడదు. బయట పెట్టావో నేనే నిన్ను చంపేస్తా. ఇంత డబ్బిచ్చిన తర్వాత పేరెందుకు బయట పెడతా మేడం? మీరే చూస్తారు కదా, పర్ఫార్మెన్స్ ఎరగదీస్తాను. జాగ్రత్త. ఓకే మేడం. మృదులా, నువ్వైపోయావే. మంగళమాంగళ్యే శుభే సర్వార్ధసాధకే శరణ్యే త్ర్యంబకే దేవే నారాయణీ నమోస్తుతే. ఓం తదేవ లగ్నం సుజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవాద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీ తదేవం స్మరామి. వ్యోమిర్వ్యోమ్నాద్వర్ణానందరక్షన్న హృత్వా సుపత్తే దేవేమన్నాదమన్నాధ్యాయాదదే ఆయంలో పుష్ణిరక్వనేదసనం మాతరం పునః పితరం చ ప్రియంశువః దిగం సద్భామవిరాజితివాత్పతంగాయ శుశ్రియేన్ తచ్చస్య మహజ్జుభిః అస్య ప్రాణాదపానచ్చంతఃసరతిరాతన యక్షన్మహిషస్సువః యద్వా ఆత్పుద్దపరో వపవన్. ఆపండి 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 ఆపండి. ఎవరయ్యా నువ్వు? మీ అల్లుణ్ణి, మృదులాకి మొగుణ్ణి. నా భార్యకి వాడెవరితోనో నిశ్చితార్థం చేస్తున్నారండి. మా అమ్మాయితో నీకు పెళ్ళవడం ఏంట్రా? పిచ్చి పిచ్చిగా ఉందా నిన్ను? పోరా బయటికి, నడవరా బయటికి. సార్ నేను చెప్పేది వినండి సార్. మృదులాకి నాకు పెళ్ళైంది సార్. కావాలంటే మృదులని అడగండి సార్. మృదులా చెప్పు, మృదులా మన ఇద్దరికి పెళ్ళైందని చెప్పు మృదులా. ఏంట్రా అడిగేది? పోరా బయటికి. సార్ నా మాట వినండి సార్. మృదులకి నాకు పెళ్ళైంది సార్. ఏంటన్నయ్యా ఇది? అసలు వాడెవడు? మృదులతో పెళ్ళైందంటున్నాడేంటి? లేదమ్మా, తనెవరో నాకు తెలీదు. రేయ్, అసలు ఎవడ్రా నువ్వు? నా కూతురుతో పెళ్ళిందని ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నావు ఎందుకు? అసలు ఎవరు నువ్వు? నిన్నెవరు పంపించారు? బావగారు, వీడి సంగతి తర్వాత చూడొచ్చు. ముహూర్తం దాటకముందే నిశ్చితార్థం కానిద్దాం. సెక్యూరిటీ. సార్ నేను చెప్పేది వినండి సార్. మృదుల అన్యాయం. మృదుల తాళి కట్టివాడిని నేనుండగా మళ్ళీ వేరే పెళ్లి చేసుకుని నాకు అన్యాయం చేస్తావా? వీడిని బయటికి లాగేయండి. సార్ నా మాట వినండి సార్. నేను చెప్పేది వినండి సార్. ఇది అన్యాయం, దారుణం. వదలండి. ఇక్కడ ఇంతమంది పెద్ద మనుషులు ఉన్నారు, ఒక్కరూ నాకు న్యాయం చేయలేరా? వదలండి, నన్ను వదలండి. వదులు. నా మాట మీద నమ్మకం లేకపోతే ఈ ఫొటోస్ చూడండి.